హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే సబ్జెక్టు ఈ కేవైసీ జనరేషన్కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో అది ఏ విధంగా జనరేట్ చేయాలనే దానిపైనండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ ఒక్క పాప కూడా మిస్టేక్ చేసినా కానీ మనకి ఈ కేవైసీ అనేది జనరేట్ అవ్వదు. సో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియోని మొట్టమొదటిగా చూస్తున్నారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే మరి కొంతమందికి షేర్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. సో వీడియోలోకి వెళ్తే నేను ఆల్రెడీ కియోస్క్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఎస్బీఐ కియోస్క్.sbi.bank.in అనే యూఆర్ఎల్ నుంచి. సో లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎస్బీఐ అదర్ సర్వీసెస్ ఉంది కదా. ఎస్బీఐ అదర్ సర్వీసెస్లో కింద అదే దాంట్లో బాక్స్లో మనకి ఈకేవైసీ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ రెసిడెంట్ కన్సెంట్ అంటే అతను ఇండియా పర్సన్ నాన్ ఇండియనా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఇండియా పర్సన్కే మనం ఇస్తాం ఎక్కువ కాబట్టి నేను ఇండియా పర్సన్ ఎస్ చేసుకున్నాను. ఎస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫ్ఈ క్యాప్చర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. సో డిక్లరేషన్ మనం ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఎస్ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మెన్షన్ ఇన్ అబోవ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇక్కడ టిక్ చేసుకున్న తర్వాత మన సబ్మిట్ ఆప్షన్ ఉంది. సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ డివైస్ సంబంధించింది ఇన్స్టాలైజ్డ్ డివైస్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకు సేమ్ మళ్ళీ ఇన్స్టాలైజ్డ్ డివైస్ కాల్ అండ్ ఎఫ్ఈ క్యాప్చర్ అని అడుగుతుంది. దీన్ని కూడా ఓకే చేసుకోవాలి. సో ఓకే చేసుకున్న తర్వాత మనకి ఆర్డీ స్టేటస్ రెడీ అని చెప్పేసి వెండర్ ఇన్ఫో వస్తుంది. ఐడిఎంఏ ఆల్రెడీ L1 ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ సెలెక్టెడ్ పోర్ట్ ఎల్స్ లాప్ డివైస్ ఇన్ఫో అని ఉంటుంది. దీన్ని కూడా మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఆర్డీ సర్వీసెస్ ఇన్స్టాల్డ్ ఆన్ ది మిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఓకే అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి మనకి ఇన్స్టాల్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ సంబంధించిన సింబల్ వస్తుంది. సో ఇక్కడ మనము ఇన్స్టాలైజ్డ్ డివైస్ అని మళ్ళీ వచ్చింది కదా, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఈకేవైసీ ఆర్డీ ఫింగర్ ఎండ్ అని చెప్పేసి వస్తుంది డివైస్ కాల్. సో ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ డివైస్ వెండర్ ఇన్ఫో వస్తుంది. దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ పోర్టల్స్ డ్రాప్ డివైస్ ఇన్ఫో వస్తుంది. సో ఓకే చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆర్డీ సర్వీస్ ఇన్స్టాల్ అన్న మిషన్ వచ్చింది, మళ్ళీ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫింగర్ సెలెక్ట్ చేసుకోగానే వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది, వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకునేటప్పుడు మనకు డివైస్లో లైట్ వస్తుంది, లైట్ ఫింగర్ క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఫింగర్ క్యాప్చర్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఆఫ్టర్ బాట్ రికగ్నిట్ క్లిక్ ఉందో ఇది ఓకే చేసుకోవాలన్నమాట. సో ఓకే చేసుకుని వదిలేయగానే మనకు ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. ఈకేవైసీ ఎలా జనరేట్ చేయాలి, ప్రాబ్లం వస్తుంది మాకు ఈకేవైసీ జనరేట్ చేయడానికి మాకు ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ వీడియో చూసి మీరు జనరేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.